ఆర్టీసీ జేఏసీ నేతలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం లోపు చర్చలకు అందుబాటులో ఉండాలని అధికారులు సమాచారం అందించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కాసేపట్లో సెక్రటేరియట్లో అన్ని యూనియన్ల నాయకులతో కమిటీ భేటీ కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఆర్టీసీ జేఏసీ నేతలను తెలంగాణ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, చూసుకుంటే ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చర్చలకు ఆహ్వానించింది సమ్మె నేపథ్యంలో, ఎందుకంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సమ్మెకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆ ప్రభుత్వము వారి డిమాండ్లు, వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో కూడా వాటన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందంతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్టీసీ జేఏసీ నేతలందరూ కూడా తమకు సాయంత్రం వరకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం కూడా వారందరినీ కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు ఏదైతే 32 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కూడా ప్రధానంగా 2 డిమాండ్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, దాంతోపాటు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించాలి. 2 అయితే ప్రధానమైనటువంటి డిమాండ్లు. సో వీటి మీద తమకు సానుకూలంగా స్పందన వస్తే కనుక తప్పకుండా తమ సమ్మె విరమించి తీరుతామంటూ కూడా ఓవైపు ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ రెండింటి సమస్యల మీద మాత్రం ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నేతలకు మొదటి నుంచి కూడా ఎలాంటి స్పష్టత అయితే రానటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనము ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ప్రభుత్వం దగ్గర నుంచి కొంత ఏదైతే ఇప్పుడే ఆర్టీసీ అధికారుల నుంచి కొంత మీకు సమాచారం వచ్చింది అందుబాటులో ఉండాలి అని, సో ఏం చెప్తారు? ఇప్పుడే మాకు హెడ్ ఆఫీస్ నుంచి అధికారుల ద్వారా ఫోన్లు వచ్చినాయి. మేము సమయము స్థలము చెప్తాం, అందుబాటులో ఉండమని వచ్చిన మాట వాస్తవమే. కానీ మేము ఇప్పుడు వాళ్ళు పిలవగానే ఎమ్మటే చర్చలు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ సానుకూలంగా చర్చలు జరిపి మమ్మల్ని సమ్మె దిశగా ప్రయాణించకుండా మా సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలనే మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమ్మె చేయాలన్న కోరిక ఆర్టీసీ ఉద్యోగులకు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఆర్టీసీ ఇలా ప్రభుత్వం పెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఎంతో పేరు వచ్చింది. కానీ ఆ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆర్టీసీ ఇంత పెద్ద సంస్థ, దానికి ట్రేడ్ యూనియన్ లేకుంటే ఎట్లా? ఖచ్చితంగా మేము అధికారంలో రాగానే ట్రేడ్ యూనియన్లు ఇస్తామన్నారు. మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సమానంగా పే స్కేల్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం కాబట్టి అని వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఉన్న డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి మేము 2.5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా కూడా మరి ఇవాళ ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే ఇవాళ మేము సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఒకసారి గతంలో 2025 మేలో మరి సమ్మెకి వెళ్ళడం కూడా జరిగింది. సమ్మెకి వెళ్ళినప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగడం వల్ల మరి ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ రోజు అక్కడ యుద్ధం అవుతుంది కాబట్టి మీరు వాయిదా వేసుకోండి మీ సమ్మెను, మనం ఒక దిక్కు దేశంతో యుద్ధం జరుగుతుంటే మీరు సమ్మెకి వెళ్తే బాగుండదు, మీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తా కాబట్టి మీరు వాయిదా వేసుకోండి అంటే మరి ముఖ్యమంత్రి గారి మీ గౌరవంతో మరి మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి గౌరవంతో మేము వాయిదా వేసుకోవడం జరిగింది. సో వాయిదా వేసుకొని 1 year అయినప్పటికీ కూడా మరి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏనాడు కూడా మేము ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు. మేము దాదాపుగా ఒక 10 సార్లు కలిసి ఉంటాం, కలిసినా కూడా స్పందించలేదు. కాబట్టి మరి అలా మేము సమ్మె దిశగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కార్మికులందరూ సమస్యలు పరిష్కారం కాకపోతే 2019కి భిన్నంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి మొదటి బస్సు నుంచే సమ్మెలోకి వెళ్ళడానికి కార్మికులు, ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని సంఘాలు సపోర్ట్ కలిగినవి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం. చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇటు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తాం, సో వాళ్ళతోనే మీకు ఇప్పుడు చర్చలకు పిలుస్తామని చెప్తున్నారు. సో ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? ఇప్పుడు సమ్మె అనేది చేయిస్తుంది ఈరోజు ప్రభుత్వం అనుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే సమ్మెకు పోవాలని ఏ కార్మికుడు అనుకోవడం లేదు. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ గవర్నమెంట్ ఆ రోజు ఉన్నటువంటి పాసిజాన్ని ఏదైతే ఫామ్ హౌస్కు తరలించిందో ఈ గవర్నమెంట్ ఇక్కడ సింహాసనాన్ని ఆక్రమించుకునేది అనేది వాస్తవమాటం. ఆ రోజు ఏం చెప్పారు? ఏదైతే ఆర్టీసీని ఉద్యోగులకు ప్రభుత్వంతో సమాన వేతనాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వాళ్ళు అన్నారు. మళ్ళీ ట్రేడ్ యూనియన్ పాలసీ ఇస్తామని కూడా వాళ్ళు అన్నారు. వాళ్ళు అన్న ప్రకారంగా మేము అడుగుతున్నాం. ఏమన్నా తప్పుడు అంటే
మేమేదైతే గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, సమ్మె దశగా పోవటానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలా. మేము చాలా ఎప్పుడు మీరు పిలిచినా మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసినటువంటిది ఏదైతే ఉందో గతంలో మేము నమ్మకాన్ని కోల్పోయినాం, మా నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీరు ఉండాలని చెప్పాం. ఎప్పుడైతే ఆ రోజుల్లో కీర్తిశేషులు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యొక్క సంస్థ జీవనం పోశారు, ఈరోజు మహాలక్ష్మి ద్వారా మీరు మమ్మలను వెంటిలేటర్పై ఉన్నటువంటి ఆర్టీసీని కాపాడారు. దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీకు 2 చేతుల జోడించి నమస్తే చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం పిలవాలి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలి. సో మొత్తానికైతే ఇటు సెక్రటరియట్లో సాయంత్రం ఏదైతే సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశం కానున్నారు. సో ఇప్పటికే ఇటు ఆర్టీసీ ఈడీల నుంచి కూడా ఇప్పటికే ఇటు జేఏసీ చైర్మన్కి, జేఏసీ వైస్ చైర్మన్లకు కూడా ఆ సమాచారం అందింది. వారంతా కూడా అందుబాటులో ఉండాలి. సో సమ్మెకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు, తామంతా కూడా తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి 32 సమస్యలు కూడా పరిష్కరిస్తాం. అందులో ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు 2 ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 డిమాండ్లను మాత్రము కొంత ఏదైతే ఒక కమిటీ వేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు జేఏసీ నేతలకైతే సమాచారం ఇచ్చారు. మొత్తానికైతే ఈరోజు సాయంత్రం జరగబోయేటటువంటి ఆర్టీసీ జేఏసీ నేతలతో జరగబోయేటువంటి చర్చలు మరి సఫలమవుతాయా లేకపోతే ఏమవుతుంది ఏంటి అనేది మాత్రము ఇప్పుడు ప్రస్తుతం ఉత్కంఠతగా మారింది. ఎందుకంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. సో పెద్ద ఎత్తున కూడా సమ్మెను నిర్వహించడానికి ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.